ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఉదయాన్నే నిద్ర లేవగానే వంటగదిలో ఏ వస్తువులు తాకితే మంచిదో, అలాగే అప్పుల బాధలు తీరే మార్గం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది స్త్రీలకు కొన్ని అనుమానాలు ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళి వంట చేయాలా, లేక స్నానం చేయకుండా కూడా వెళ్ళి వంట చేయవచ్చా? ఇలా చాలా అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఈ మధ్యన స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేయాలి అని చెబుతున్నారు. కానీ కొంతమందికి ఇది కుదరడం లేదు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే భర్తకు, పిల్లలకు వంట చేయాల్సి ఉంటుంది. త్వరగా వంట చేసి పిల్లలకు, భర్తకు టిఫిన్స్ తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక స్త్రీలకు ఉదయం స్నానం చేసిన తర్వాత వంట చేయాలి అంటే వాళ్లకు ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మనం స్నానం చేయకుండా వంట చేయవచ్చా లేదా అనే విషయాలు కాస్త వివరంగా తెలుసుకుందాం. అలాగే కొంతమంది స్త్రీలకు మాకు పూజ గది లేదు, వంటింట్లోనే మేము దేవుడి ఫోటోలు, విగ్రహాలు పెట్టి పూజ చేసుకుంటున్నాము, అసలు వంటింట్లో పూజ గది ఉండవచ్చా అనే సందేహాలు కూడా ఉంటాయి. ఇంకా ఈ మధ్యన మేము చాలా ఎక్కువ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, అసలు ఇల్లు గడవడమే కష్టమవుతుంది, ఒక్కోసారి అసలు ఎందుకు మాకు ఈ బ్రతుకు అనిపిస్తూ ఉంటుంది, అప్పులు ఎక్కువైపోయాయి, ఇంట్లో డబ్బులు అసలు నిలవడం లేదు, మేము ఏం చేయాలి అని చింతిస్తూ ఉంటారు. ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలు ఉదయం నిద్ర లేచిన వెంటనే మొదటిగా చేయవలసిన పని ఏమిటంటే, ముందుగా తమ అరచేతులను చూసుకొని, తరువాత మీ మాంగళ్యాన్ని తీసుకొని 2 కళ్ళకు తాకించి నమస్కరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాదు, మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది కాబట్టి అమ్మవారికి కూడా నమస్కరించిన ఫలితం దక్కుతుంది. ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకోవాలి. స్త్రీలు వంటింట్లోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా దంతావనం అంటే పళ్ళు తోముకొని చక్కగా స్నానం చేసి వెళ్ళి అగ్నిహోత్రం వెలిగించాలి, అంటే గ్యాస్ పొయ్యి వెలిగించాలి. ఇలా మనకు పూర్వకాలం పెద్దలు చెప్పి ఉన్నారు. కానీ ఈ కాలంలో చాలామంది జీవితాలు చాలా హడావిడిగా సాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఉదయం 7 గంటలకే పిల్లలకు స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. భర్త కూడా ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళిపోవాలి. స్త్రీలు స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించి దేవుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వంట చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఎంత తొందరగా నిద్ర లేచినా కూడా ఆలస్యం అయిపోతుంది. కాబట్టి కొంతమంది స్త్రీలు ఉదయం నిద్ర లేచిన వెంటనే వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తుంటారు. ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకోవచ్చులే అని అనుకుంటారు. దయచేసి అలా చేయకండి. ఉదయం స్నానం చేయడం ఎవరికైతే కుదరదో వాళ్ళు తప్పకుండా దంతావనం చేసుకోండి, అంటే పళ్ళు తోముకోవాలి. పాచినీటితో వెళ్ళి మనం పొయ్యి వెలిగించకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే బాత్రూంకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా పళ్ళు తోముకోండి. ఆ తర్వాత మీకు స్నానం చేయడం కుదరలేదనుకోండి, కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని కాస్త నీళ్లు తల మీద చల్లుకోండి.
అలా చల్లుకునేటప్పుడు పుండరీకాక్షాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోండి. ఈ నామాన్ని గనక చెప్పుకున్నట్లయితే స్నానం చేసినంత ఫలితం వస్తుంది. మనకు ఏమని చెప్పారు పెద్దలు? అపవిత్రః పవిత్రో వా సర్వావస్థంగనతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాహృత్యం చ రాశుచిః. పుండరీకాక్ష నామాన్ని 3 సార్లు చెప్పుకున్నట్లయితే స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. లోపల బయట కూడా మనం శుచిర్భూతులు అయిపోతాం. కాబట్టి పుండరీకాక్ష నామాన్ని చెప్పుకొని ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి పొయ్యి వెలిగించి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వంట చేయాలి. పళ్ళు తోముకోకుండా, కాళ్ళు చేతులు ముఖం కడుక్కోకుండా పాచిముఖంతో వెళ్ళి పొయ్యి వెలిగించినట్లయితే అది అంత మంచిది కాదు. ఈ విషయం కొంతమందికి బాధగా కూడా అనిపించవచ్చు. కానీ ఇది పరమసత్యం. ఉదయం స్నానం చేసిన తరువాత వంట చేస్తే చాలా మంచిది. కుదరనటువంటి వాళ్ళు కనీసం చేతులు, కాళ్ళు, ముఖం కడుక్కొని ఆ తర్వాత వంట చేయండి. మనం ఇంట్లో పొయ్యి వెలిగించాక ముందుగా పాలు కాచాలి. పాలు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరం. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది. పాలసముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు. అందుకే లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం. అందుకే ముందుగా పాలు కాచాలి. ఒకవేళ పాలు పొంగినా అది కూడా శుభప్రదం. అలా మనకు తెలియకుండా పాలు పొంగితే మన ఇల్లు త్వరలో అభివృద్ధిలోకి వస్తున్నట్లు అర్థం. ముఖ్యంగా స్త్రీలు వంటింటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి శుభ్రంగా ఉండే ఇల్లు అంటేనే ఇష్టం. కొంతమంది రాత్రి వంట చేసినటువంటి పాత్రలు వాష్ బేసిన్లో వేసేసి అలసిపోయామని అలాగే వెళ్ళి పడుకుంటారు. ఆ పాత్రల మీద బొద్దింకలు, బల్లులు, కీటకాలు చేరి తిరుగుతూ ఉంటాయి. అవి వచ్చి మన పిల్లల్ని కొడుతూ ఉంటాయి. ఆ దోమలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వస్తాయి. ఎప్పటి పాత్రలు అప్పుడే చక్కగా కడుక్కోవాలి. సాధ్యమైతే ఎవరు తిన్న పాత్రలు వాళ్లే కడుక్కునే అలవాటు చేసుకోండి. అదేవిధంగా మసిగుడ్డ చాలామంది చినిగిపోయినటువంటి అండర్వేర్లు, బనీన్లు మసిగుడ్డలా వాడుతూ ఉంటారు. దయచేసి ఇలాంటి పనులు మాత్రం చేయకండి. ఒక 100 రూపాయలు పెడితే 10 నాప్కిన్లు దొరుకుతాయి. వాటిని ఉపయోగించండి. నల్లగా అయినా తర్వాత వాటిని ఉతికి ఆరేయండి. మళ్ళీ మీరు వాడుకోవచ్చు. అంతేగాని అండర్వేర్లు, బనీన్లు వాడకండి. అలా పాతవి వాడితే దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక వంట చేసేటప్పుడు స్త్రీలు విష్ణు సహస్రనామాన్ని పెట్టుకొని చక్కగా వింటూ వంట చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. స్త్రీలు ఉదయం పాలు కాచిన తర్వాత మొట్టమొదటిగా తాకవలసినటువంటి వస్తువు ఏదంటే పసుపు. ఒక చిన్న డబ్బాలో పసుపు ఉంచుకోండి. పసుపు దారిద్ర్యాన్ని తొలగిస్తుంది అని మన పెద్దలు కూడా చెప్తారు. అందుకే గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెడతాము. పసుపు యాంటీబయోటిక్. మన ఇంట్లోని క్రిమికీటకాలు రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా స్త్రీలు పసుపు రాసుకొని స్నానం చేసినట్లయితే మొటిమలు గాని, చర్మ వ్యాధులు గాని రావు. అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసేవారు. అంతేకాకుండా వాళ్లకు ఋతుదోషం వచ్చినప్పుడు కూడా కాస్త పసుపుని తీసుకొని ఒక ముద్దలా చేసుకొని మింగేవాళ్ళు. అలా మింగితే కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా
ఆ పసుపు నివారిస్తుంది. ఇక వాళ్లకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అంతేకాదు, మనం పూజ గదిలో కూడా పసుపు వాడతాం. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే కనకధారా స్తోత్రాన్ని తప్పకుండా 40 రోజులు చదవండి. సాయంత్రం వేళలో కాస్త కష్టమైనా సరే కొన్ని రోజులు మీరు అలవాటు చేసుకున్నట్లయితే చదవవచ్చు. కనకధారా స్తోత్రాన్ని చదవడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకొని, ఇంటి ముందర చిన్న ముగ్గు వేసుకొని, దేవుడి ఇంట్లో దీపాలు వెలిగించి చక్కగా 6 గంటల నుండి 7 గంటల లోపల కనకధారా స్తోత్రాన్ని చదివి లక్ష్మీదేవికి పటిక బెల్లం సమర్పించి మల్లెపూలతో పూజించండి. తర్వాత ధూపం వెయ్యండి. ఇక కనకధారా స్తోత్రం చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ సమస్య చెప్పుకోండి. మీకు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఈ విషయాన్ని మేము చెప్పడం లేదు. అది సాక్షాత్తు శంకరాచార్యులు కనకధారా స్తోత్రంలో ఫలశ్రుతిలో చెప్పి ఉన్నారు. స్త్రీలకు వీలు కాని ఆ 5 రోజుల్లో 6వ రోజు నుండి కూడా మొదలు పెట్టుకోవచ్చు. వంటగదిలో పూజగది ఉంటే మాంసాహారం వండడం అంత మంచిది కాదు. మీకు వీలైతే మాంసాహారాన్ని బయట వేరే ఎక్కడైనా ఒక రూమ్ ఉంటే అక్కడ పొయ్యి పెట్టుకొని అక్కడ మాంసాహారం చేసి మీ భర్తకు, పిల్లలకు వడ్డించండి. మీరు కూడా తినండి. ఆ తర్వాత స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళి చక్కగా మీరు వంట చేసుకోవచ్చు. మరుసటి రోజు నుండి మీరు ఆ వంటింట్లో పూజ చేసుకోవచ్చు. ఇలా వేరే రూమ్ లేనివాళ్ళు ఆ దేవుని అల్మారా ఏదైతే ఉందో దానికి వాకిలిని వేసేయండి. దాన్ని మీరు మళ్ళీ తాకకండి. మాంసాహారం చేసి చక్కగా మీరు తిన్న తర్వాత అంతా శుద్ధి చేసుకొని గోమూత్రం కాస్త తీసుకొని ఆ వంటిల్లు అంతా ప్రోక్షణ చేసి ఆ మరుసటి రోజు మళ్ళీ మీరు అల్మారా తలుపులు తీసి భగవంతుణ్ణి పూజ చేసుకోవచ్చు. అల్మారాకు తలుపులు లేనివారు ఒక గుడ్డను కట్టుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.